హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పానీ స్టార్ట్స్. ఎప్పుడైనా మీరు మునక్కాయ పులుసు చేశారండి? ఒక్కసారి మీరు ఎప్పుడు చేయకపోతే నేను చెప్పినట్లు మునక్కాయ పులుసు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేపల పులుసు కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని మనము అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు మూడింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి చిటపట్టలాడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేశారా? మునక్కాయ టమాటా, మునక్కాయ ఎగ్ అలా చేస్తుంటాం కదా. మునక్కాయ పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. నేను 2 టైమ్స్ ట్రై చేసిన తర్వాతనే 3rd టైం వీడియో తీశాను. నాకు చాలా నచ్చింది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక రోట్లో వేసుకొని, చిన్న రోలు ఉంటుంది కదండి మన ఇంట్లో, అందులో వేసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట. వీటిలో ఏం వేసామో గుర్తుపెట్టుకోండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు చక్కగా ఇలా రుబ్బినట్టు రుబ్బేస్తే చక్కగా పొడి అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా పొడి అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కడాయి అయినా గిన్నె అయినా మీ ఇష్టం అండి. తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే నేను ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను. ఇలా ఆనియన్స్ మాత్రం పొడవుగా కట్ చేయండి. టొమాటో, పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఉండరండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. త్వరగా ఫ్రై అవ్వాలంటే టిప్ తెలుసు కదండి, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ మెత్తబడిపోతాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఏమొద్దు, ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మునక్కాయలు మనం నీట్గా ముందుగానే కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇలా ముక్కలు చేసి పెట్టేసుకొని ఇప్పుడు మునక్కాయలని ఇందులో వేసుకోవాలి. నేనైతే చిన్న మునక్కాయలు ఒక 3 తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ మునక్కాయలన్నిటిని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకోవాలండి కాసేపు, ఒక ½ an hour ముందు. అలానే ఇందులో ఇప్పుడు మునక్కాయలు వేసిన తర్వాత మిక్స్ చేశాక కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా చూసుకొని వేసేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అంటే కొంచెం పెద్ద స్పూన్స్. ఇప్పుడు మనం ఇందాక ½ an hour బిఫోరే చింతపండు పెట్టుకొని ఇందులోంచి వాటర్ తీసి వేసుకోవాలండి. వేసిన తర్వాత చింతపండు వాటర్ మొత్తం వేసాక ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని మళ్ళీ కొద్దిగా మనం ఇందులో వేసుకోవాలండి. నార్మల్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఈ టైంలో, అంటే ఉప్పు కారాలన్నీ సరిపోయాయా లేదంటే ఇప్పుడు కాస్త వేసి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఉడకనిస్తే ఈ మునక్కాయలకి చక్కగా పడుతుందన్నమాట. మీరు ఇందులో కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes ఇలా బాగా ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మిడిల్లో బాగా మంచిగా ఇలా ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్లనే మనకి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మొత్తం ఇలా వేసేసి మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో కదా. మునక్కాయలు బాగా ఉడికాయండి. చాలా చాలా బాగుంది. అసలు నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటేనే వేడి అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఒక 1 minute మిక్స్ చేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి వేడి అన్నం పెట్టి సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడు సాంబార్లో మునక్కాయ టమాటా అలా కాకుండా ఒక్కసారి ఇలాగా మునక్కాయ పులుసు కూడా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా తయారు చేసుకున్నట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.